Hi students, welcome to our channel AD Mentoring. సో ట్రిపుల్ ఐటీ కోర్సెస్ గురించి లాస్ట్ వీడియోలో చేశాను. అంటే అక్కడ ప్రోగ్రాంలో ఆ 6 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మనకి ఏ కోర్సెస్ ఉంటాయి ఇంజనీరింగ్, సో మనం పియూసీ నుంచి ఇంజనీరింగ్కి ఎలా వెళ్ళాలి అనేది. సో అదే కాకుండా కొన్ని కామెంట్స్ వచ్చాయి వీటి రిలేటెడ్, అంటే డిప్లొమా కోర్సెస్కి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని అడిగారు కామెంట్స్లో. సో వాటిని 1 by 1 మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ సెకండ్ టైం కండక్ట్ చేస్తారని ఒక న్యూస్, అది ఫాల్స్, అది అబద్ధము. ఆ న్యూస్ వైరల్ అవుతుంది. ఫోన్స్ కూడా చేసి అడిగారు అది నిజమేనని. సో అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు, అండ్ అది మీకు అసలు కాదు. అది ఏంటంటే ఆల్రెడీ ట్రిపుల్ ఐటీలో చదువుతున్న పిల్లలకు, వాళ్ళకు సెకండ్ ఇయర్, ఐ మీన్ పియూసీ సెకండ్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి, ఎంట్రన్స్ కాదు పియూసీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, వాళ్ళు అక్కడ ఏదో ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడని ఆ ఇష్యూ నడుస్తుంది. సో దాని గురించే తప్ప మీకు దానికి ఎటువంటి సంబంధం లేదు, అండ్ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చెయ్యరు. సో అది గుర్తుంచుకోండి, అలాంటివి నమ్మకండి. ఏదో అండ్ సో ఎక్కువ క్లియర్గా చూడండి, న్యూస్లో ఉంది అది. మీరు న్యూస్ పేపర్ చూసినా, వాళ్ళు చెప్పినా, న్యూస్ పేపర్ చూసినా, న్యూస్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశారు ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ కాదు, ట్రిపుల్ ఐటీలో చదువుతున్న వాళ్ళు అని. సో కొంచెం న్యూస్ వచ్చినప్పుడు అది గుడ్డిగా నమ్మడం మానేసి కొంచెం చూస్తే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి టైంలో చాలా రకాలుగా ఉంటుంది మీకు అది సైకలాజికల్గా కూడా. ఎందుకంటే కొందరు బాగా చదివి మళ్ళీ ఎగ్జామ్ అంటే అప్సెట్, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో దయచేసి అలాంటివి నమ్మద్దండి. అండ్ ఇంకొకటి, ఈ కోర్సెస్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఐ మీన్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ ఏంటి అని అంటే, ట్రిపుల్ ఐటీలో ఎవరన్నా రాకుండా, అంటే లేదా మేము టెక్నాలజీ సైడే ఉండాలి అని ఎవరికైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో కొంచెం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రం టెక్నాలజీతో పాటు అగ్రికల్చరల్ సైడ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు, ఈ 3 కేటగిరీలు అనమాట. సో ఎందుకనంటే నేను సిలబస్ చూశాను. సిలబస్ చూస్తే మేము ఫస్ట్ ఇయర్లో ఏదైతే చదివామో, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు, లేదా ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇంజనీరింగ్ సిలబస్లో చూసినా కూడా, సో బేసిక్ ఇంజనీరింగ్, బేసిక్ సబ్జెక్ట్స్ అవి ఫస్ట్ ఇయర్లో ఎలా ఉన్నాయి, సో దాని తర్వాత మీకు అంటే కోర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఈ అగ్రికల్చర్ కాబట్టి వాటికి రిలేటెడ్. అండ్ ఈ అగ్రికల్చర్లో వ్యవసాయంలో మనం టెక్నాలజీని ఎలా వాడతాము అన్నది అనేది. సో నాకు సంబంధించి, నాకు తెలిసినంత వరకు నా సజెషన్ లేదా నాకున్న నాలెడ్జ్ ప్రకారం, సో ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది అగ్రికల్చర్లో. ఎందుకనంటే ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ చాలా డెవలప్డ్ అనమాట, టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మనం ఇంకా పాత పద్ధతులే వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. సో అట్లా టెక్నాలజీ పరంగా అగ్రికల్చర్ సైడ్ ఉండాలి అని అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ ఎందుకంటే మిగతా కోర్సెస్ అన్నీ తెలుగు మీడియంలో ఉన్నాయి ఇక్కడ, సో ఇది మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంది. నేను అక్కడ లాస్ట్లో రాసిన కోర్సెస్ అన్నీ ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ చేశాను. కోర్సెస్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ఆర్జీవికేటీ ఎంట్రన్స్ అని. మళ్ళీ ఇంకా కొంతమంది డౌట్లు అడిగారు, క్లియర్గా లేరు, అందుకు ఒకసారి అక్కడ రాశాను. సో మీరు దీనికి సపరేట్ ఎగ్జామ్స్ అనేది ఉండవు, అవి లాస్ట్ ఇయర్ దాకా ఉన్నాయి. బట్ ఈ ఇయర్ మాత్రం మీరు రాసిన ఆర్జీవికేటీ మీ స్కోర్ని బేస్ చేసుకొని ఈ ఎంట్రన్సెస్ కూడా జరుగుతాయి. అడ్మిషన్స్ అన్ని మీ స్కోర్ మీద జరుగుతాయి. సో దానికి సంబంధించిన ప్రాసెస్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఇవాళ టాపిక్లోకి వెళ్తే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏజ్ లిమిట్ దీనికి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీ వయసు 15 years కన్నా తక్కువ ఉండకూడదు, అండ్ 22 years కన్నా ఎక్కువ ఉండకూడదు. ఏజ్ లిమిట్ డిప్లొమా కోర్సెస్ అన్నిటికీ కంపల్సరీ మినిమం ఎలిజిబిలిటీ చెప్తున్నా నేను. మళ్ళీ ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. బట్ మీకు ఒక ఐడియా కోసం, ఎవరన్నా నేను ఏ కోర్స్ చేయాలి, ఒకవేళ నాకు ట్రిపుల్ ఐటీ రాకపోతే, ఐఐటి కాదు ట్రిపుల్ ఐటీ రాకపోతే, నేను ఉన్న వాటిలో ఏ కోర్స్ తీసుకోవడం అనే దానికోసం ఒక చిన్న గైడెన్స్ నా సైడ్ నుంచి. రిజర్వేషన్స్ అంటే నార్మల్ మనకు మిగతా ట్రిపుల్ ఐటీకి ఎలా ఉంటాయో సేమ్ రిజర్వేషన్స్, ఆల్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆల్ రిజర్వేషన్స్, అన్ని క్యాస్ట్లకు సంబంధించిన రిజర్వేషన్స్ ఉంటాయి. డ్యూరేషన్ మాత్రం 3 years ఉంటుంది, కానీ అక్కడ రాసిన ఆ తెలుగు మీడియం కోర్సెస్కి మాత్రం 2 years ఉంటుంది. 3 years తర్వాత మా పరిస్థితి ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఎందుకనంటే మనం ఇప్పుడు తీసుకునే స్టెప్ చాలా క్రూషియల్ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తీసుకున్న తర్వాత మనం ఏం కోర్సెస్ చేయొచ్చు అని అంటే, మనం బీటెక్ చదవచ్చు ఇదే ఫీల్డ్లో, ఎంటెక్ చేయొచ్చు, అండ్ పిహెచ్డి అంటే రీసెర్చ్ కూడా చేయొచ్చు.
సో పిహెచ్డి రీసెర్చ్ కూడా చేయొచ్చు అండ్ అంతవరకు మనం వెళ్ళొచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి. సో 3 చేయొచ్చు. ఏ కాలేజెస్ మనకు బాగా తెలిసిన కాలేజెస్ ఏంటి అని అంటే, సో ఎన్టీఆర్ కాలేజ్ ఒకటి, ఇంకొకటి ఇది ఎక్కడ ఉంది అని అంటే బాపట్లలో ఉంది, అగ్రికల్చర్ బాపట్ల. సో చాలా ఓల్డ్ కాలేజ్, ఫేమస్ కాలేజ్ కూడా. అండ్ ఇంకొకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఉంటుంది, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడ ఉంది అని అంటే మడకసిర, అనంతపూర్ డిస్టిక్లో ఉంటుంది. సో డిప్లొమా కోర్సెస్ ఉంటుంది, ఇక్కడ ఇంజనీరింగ్ ఉంది, అనంతపూర్లో ఉంటుంది. ఈ 2 ఉన్నాయి కోర్సెస్, ఈ 2. ఇంకా ఏమైనా కొత్తగా యాడ్ అయ్యాయేమో నేను కనుక్కొని చెప్తాను. ఒకవేళ డిఫరెంట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ ఒక ఓవర్వ్యూ చెప్తున్నా, అసలు ఈ ఇంజనీరింగ్ అనేది ఎలా ఉంటుంది, ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుంది. దీని తర్వాత సో మనం డిప్లొమా చేసాము, ఇది చేసాము, తర్వాత మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని అంటే, మనకి ఏమైనా కంపెనీస్, టాప్ కంపెనీస్, వీళ్ళని రిక్రూట్ చేసుకున్న టాప్ కంపెనీస్ ఏంటి అంటే, ఒకటి మదర్ డైరీ అని ఉంది. సో మదర్ డైరీ రిక్రూట్ చేసుకుంటాయి. ఇందులో చాలా పోస్టులు ఉంటాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ అనేసి చాలా ఉంటాయి కేటగిరీ, స్పెషలిస్ట్, అగ్రోనమిస్ట్ అని ఉన్నాయి, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, రోల్ ఉంది అగ్రికల్చర్ ఇంజనీర్స్కి సంబంధించి. మదర్ డైరీ ఒకటి, అమూల్ ప్రోడక్ట్, అండ్ రీసెంట్గా మన స్టేట్ అమూల్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. సో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమూల్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఐటీసీ, ఇది మీకు తెలుసు, క్లాస్మేట్స్ నోట్స్ అన్ని ఇవే అనమాట. ఐటీసీ, నెస్టిల్ ఇండియా అనేది మీకు ఆల్రెడీ, నెస్టిల్ ఇండియా, ఈ కంపెనీస్ అన్ని రిక్రూట్ చేసుకుంటాయి. నాబార్డ్, ఇది గవర్నమెంట్, ఇందులో బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే మీరు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినప్పుడు బ్యాంక్ ద్వారా, ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ఏమైనా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని త్రూ బ్యాంక్స్ జరుగుతున్నాయి కాబట్టి, సో వాటికి కూడా ఎలిజిబుల్ అవుతుంది. సో నాబార్డ్ అనేది ఒకటి. అండ్ ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, వీటిలో పోస్టులు ఉంటాయి. ఇవి ఎందుకు ఉన్నాయంటే, ఒకప్పుడు చాలా తక్కువ తెలిసేవి అనమాట, బట్ వీటికి కాంపిటీషన్ ఈ మధ్య పెరుగుతుంది. ఎందుకనంటే ఇవి కూడా చాలా మంచి జాబ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, సో వీటందరికీ వీళ్ళకు ఉంటాయి ఐకార్. సో సైన్సెస్ చేయడం వేరు, ఇంజనీరింగ్ చేయడం వేరు. ఇంజనీరింగ్ అన్నప్పుడు ఏంటి అని అంటే కంప్లీట్గా మీరు టెక్నాలజీని వాడతారు. సైన్సెస్ అన్నప్పుడు ఏంటంటే ఆ సబ్జెక్ట్ని ఎలా ఉంది అంతవరకే చదువుతారు, టెక్నాలజీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఐసిఏఆర్ మీకు తెలిసినవి, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, ఎన్ఎస్సి, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్సే. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సిఎస్ఐఆర్ వాళ్ళు కూడా, సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ ఇవన్నీ. సో ఇవన్నీ మీకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే కెరియర్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను. సో డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేయొచ్చు, బీటెక్ తర్వాత కావాలనుకుంటే ఎంటెక్ చేయొచ్చు, అండ్ లెక్చరర్స్గా వెళ్ళొచ్చు మీరు చేసిన తర్వాత. అండ్ దాంతోపాటు ఇలా ఒకవేళ జాబ్ ఓరియంటెడ్ జాబ్ కోసమే ట్రై చేస్తే ఇవి టాప్ కంపెనీస్. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కూడా, బట్ నేను టాప్ కంపెనీస్ మీకు మెన్షన్ చేశాను. సో ఇది ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, సో ఈ నెంబర్ అడుగుతున్నారు, ఈ నెంబర్, సో కాల్ చేయండి. నేను క్లాస్లో ఉంటే కట్ చేస్తాను డిఫాల్ట్. సో మెసేజెస్, కామెంట్ అంటే నేను చూసుకోలేకపోతున్నాను, క్లాసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో రిప్లై ఇవ్వాలంటే టైం పడుతుంది. సో ఒకవేళ వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి. సో ఇంకా ఉంది కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇంకా లేదు, ఇంకా 4th స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుంచి చేస్తాను. బట్ వీటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అంటే మచ్ ఇంప్రూవ్డ్. అది ఎలా అంటే రోజు రోజుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, రోజు రోజుకి సపోర్టర్స్ ఎక్కువ అవుతున్నారు. అండ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి, పర్సనల్గా చేసి కొంతమంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.